హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ప్రేమికుల దినోత్సవం. ప్రేమ ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కానీ బ్యాక్గ్రౌండ్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఫ్లాట్లు ఉన్నాయా, నీ పేరు మీద ఇంకేమైనా డబ్బు ఉందా, ఆస్తి ఉందా, మీ అమ్మ వాళ్ళు సంపాదించింది ఉందా, ఇలా ఒకరినొకరు డబ్బు కోసం ఆశించకుండా రియల్గా న్యాచురల్గా ఒకరి మీద ఒకరికి అభిమానం, ప్రేమ, ఆప్యాయత అలాంటివి ఉండాలి. కానీ మీ అమ్మ మీ నాన్న ఎంత సంపాదించిండు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఫ్లాట్లు ఏమున్నాయి, అలాంటివి ఆశించి ప్రేమించకండి. ఎంతోమంది అమ్మాయిలను అబ్బాయిలు మోసాలు చేసి ఎంత భయంకరంగా టార్చర్ పెట్టి చంపుతున్నారు. కానీ ఫస్ట్ ప్రేమించేటప్పుడు మాయమాటలు చెప్తారు. నిన్ను బాగా చూసుకుంటా, నీకు అది కొనిచ్చి పెడతా, ఇది కొనిచ్చి పెడతా, ఇట్లా అట్లా. అమ్మాయిలు కూడా అట్లా చెప్తారు, అబ్బాయిలు కూడా అట్లా చెప్తారు. తీరా చూస్తే ప్రేమించిన అమ్మాయిని చంపేస్తున్నారు, అబ్బాయిలు మోసం చేస్తున్నారు. అఫ్కోర్స్ అమ్మాయిలు కూడా అట్లాంటివి చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. అలాంటి ప్రేమ వద్దు. న్యాచురల్ ప్రేమ మంచిది. దేనికోసం ఆశించకుండా, దేనికోసం అంటే డబ్బు కోసం ఆశించకుండా, బ్యాంక్ బ్యాలెన్స్ ఆశించకుండా ఉంటే ఆ ప్రేమ జీవితాంతం ఉంటుంది. పూర్వకాలంలో కానీ ఇంకా మన ఇంకా అమ్మమ్మ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు బంగారం మీద, పట్టు చీరల మీద, ఫ్యాషన్ షో ఇలాంటివి ఏం తెలియదు వాళ్ళకు. బ్యాంకులో డబ్బు ఉండాలా, అది ఉంటేనే మనకు విలువ ఉంటుంది, అలాంటివి తెలియదు వాళ్ళకు. అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా జీవించారు, ఎలాంటి రోగాలు లేవని హ్యాపీగా సంతోషంగా కుటుంబంతో మంచిగా ఉన్నారు. ఎప్పుడైతే డబ్బు మీద ఆశపడతారో అప్పుడు చాలా కష్టాలు వస్తాయి. తెలియకుండానే డిసీజెస్ వస్తాయి. అట్లా ఆశ ఉన్న వాళ్ళకు, డబ్బు మీద, బంగారం మీద, బ్యాంక్ బ్యాలెన్స్ల మీద ఉన్న వాళ్ళకు రాను బాడీలో డిసీజెస్ వస్తాయి. ఆ ఉన్న డబ్బు రోగాలకే సరిపోతాయి. అంత అవసరం లేదు కదా. ఏదో ఉన్న వరకు సర్దుకొని తిని, సర్దుకొని కాలక్షేపం చేసి, సర్దుకొని జీవితాన్ని కొనసాగిస్తే, మంచి ఆహారాన్ని తీసుకొని టైం ప్రకారం తిని, ఇతరులకు మోసాలు చేయకుండా నిజాయితీగా ఉంటే ఏ రోగాలు మన దగ్గరికి రావు. అతి ఆశాపరులకి ఖచ్చితంగా రోగాలు వస్తాయి. సంపాదించిన డబ్బంతా ఎట్లా పోరా అంటే ఈ రోగాలకు, మందులకు, ఇటు అటు తిరగడానికి, అవి నయం చేసుకోవడానికి మోసంతో సంపాదించిన డబ్బుతో ఖర్చు పెట్టి ఇంకా బతకాల అని తాపత్రయపడతారు. ఫస్ట్ ఏముంటుంది, ఇంకా సంపాదించాలి అనే తాపత్రయం ఉంటుంది. డబ్బు సంపాదించిన తర్వాత ఒక ఏజ్ క్రాస్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతాయి రోగాలు. అప్పుడు అనిపిస్తుంది ఇంకా బతకాలి. అది అవసరమా? వద్దు. ఉన్న దాంట్లో సర్దుకొని, మంచి ఆహారాన్ని తీసుకొని, మంచి వ్యాయామాలు చేసి, టైం టు టైం తిని, ఎక్కువ ఆశించకుండా డబ్బు మీద జీవించండి. ఆరోగ్యంగా చాలా ఎక్కువ రోజులు ఉంటారు.
ఉంటారు ఆరోగ్యంగా. ఎప్పుడైతే వేరే వాటి మీద ఆశ ఉంటే ఉంటారు రోగంతో. మంచిగా ఉండండి, హ్యాపీగా జీవించండి, ఆరోగ్యంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. ఇతరుల సొమ్ము మీద కానీ, ఇతరులతో అక్రమ సంబంధాలు కానీ పెట్టుకోకండి, చాలా మోసపోతారు. ఏజ్డ్ వాళ్ళు కాదు, టీనేజ్ అమ్మాయిలు కూడా అంతే, టీనేజ్ అబ్బాయిలు కూడా అంతే, అందరూ అట్లే ఉన్నారు. అలా చేయకండి. ప్రేమ ఉండాలి, మితిమీరిన ప్రేమ ఎవరి మీద చూపించకండి. ప్రేమికుల దినోత్సవం అంటే ఓన్లీ నాట్ ఫర్ టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్, అందరికి వస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా మంచి ప్రవర్తనతో, మంచి ఆరోగ్యంతో, నిజాయితీతో జీవిస్తే ఆరోగ్యంగా ఉంటారు, డిసీజెస్కి దూరంగా ఉంటారు. హెల్తీ ఫుడ్ తినండి, హెల్త్ ఈజ్ వెల్త్. ముందు మీరు ఆరోగ్యంగా ఉంటే కోటీశ్వర్లే. అనారోగ్యంగా ఉన్నారనుకో వాళ్ళు పూర్ పీపుల్స్. అదనమాట సంగతి. ఎప్పుడు నిజాయితీగా ఉంటే మనిషి అప్పుడు కోటీశ్వరుడు. నిజాయితీ లేని మనిషి వేస్ట్. వేస్ట్ కూడా పనికొస్తుంది ఒక్కొక్కసారి, కానీ మనిషి నిజాయితీ లేని మనిషి మాత్రం పనికిరాడు సమాజంలో. ఏదో ఒక రోజు బయటపడితే ఎవరు కూడా అతన్ని ఆమెను దగ్గరికి రానియరు. ఇలాంటి క్యారెక్టరా, ఇలా అవినీతి పరురాలా అని చెప్పి దూరం పెట్టారు. వేస్ట్ కదా అది. మంచి మనసుతో ప్రేమించండి, నిజాయితీని ప్రేమించండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి వ్యాయామాలు చేయండి, ఇతరులకు హెల్పింగ్గా ఉండండి, సహాయం చేయండి, సహాయాన్ని ఆశించకండి. ఉండి కూడా కొంతమంది సహాయం ఆశిస్తారు, తప్పది. చేయండి, చేతనంత వరకు ఇతరులకు సహాయం చేయండి. ఓకేనా? హ్యాపీ వ్యాలెన్స్ డే అంటే ప్రతి ఒక్కరికి, నాట్ ఫర్ టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్, అందరికీ, ఏ ఏజ్ వాళ్ళైనా చెప్పుకోవచ్చు. 40 years వచ్చినా, 50 years వచ్చినా కొంతమందికి అన్మ్యారీడ్గానే ఉండిపోయారు కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు. ఎందుకంటే మానసికంగా బాధపడేవాళ్ళు కొందరు, అంటే సైకలాజికల్ ఉంటారు కొంతమంది లేడీస్. వాళ్ళకు బై బర్త్ నుంచి కానీ, మిడిల్ ఆఫ్ ఏజ్ చిన్నప్పటి నుంచి కానీ మానసికంగా ఉంటారు వాళ్ళు. అంటే అప్సెట్లో ఉంటారు, అన్కండిషన్లో అబ్నార్మల్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి తెలియదు ప్రేమ అంటే ఏందో తెలియదు. కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం బాగైన తర్వాత వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళని చూడండి, అలాంటి వాళ్ళని ప్రేమించండి. అలాంటి వాళ్ళకు జీవితాన్ని ఇవ్వండి, చాలా పుణ్యం ఉంటుంది. అదనమాట. అందుకోసం నేను ఏజ్కి సంబంధం లేకుండా అందరూ బాగుండాలని చెప్పి హ్యాపీ వ్యాలెన్స్ డే అని అందరికి చెప్తున్నాను. ప్రేమించండి కానీ మోసం చేయకండి, డబ్బు కోసం ప్రేమించకండి, బ్యాంక్ బ్యాలెన్స్ కోసం ప్రేమించకండి, అందం కోసం ప్రేమించకండి. అందం ఎంతసేపు ఉంటుంది? కొందరు మేకప్ వేసుకొని 1 గంట అట్లా ఎండలో కానీ వర్షంలో కానీ పోతే మొత్తం వెళ్ళిపోతుంది. అందాన్ని కాదు చూడాల్సింది, మంచి మనసును ప్రేమించండి. నల్లగుంటే కూడా పర్వాలేదు, క్యారెక్టర్ చూడాలి, ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఉంది, అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది, మేనరిజంగా ఉందా, హ్యుమానిటీ ఉందా, అవి కావాలి. డబ్బు, ఆస్తి, గోల్డ్ అవి కాదు, హ్యుమానిటీ మెయిన్. ఎవరికైనా ఇబ్బంది ఉంది, ఏదైనా ఇబ్బంది పడుతున్నారు,
కోర్స్ ఒక హాస్పిటల్లోనే ఉన్నామనుకోండి, పక్క పేషెంట్ ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించి హెల్ప్ చేస్తే అది హ్యుమానిటీ. అది లేకుంటే మనకు వేస్ట్ కదా. పోనీలే ఆ మనిషికి ఏదన్నా ఏమైతే మనకెందుకులే అని చెప్పి వదిలేస్తారు కొందరు. చేతనైన సహాయం చేయండి ఇతరులకు, చేతనైనంత వరకే. అది హ్యుమానిటీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.